అసలు జోకాట్ ఏమైంది బ్రో, అది వదిలేసి రియల్ ఎస్టేట్ అని ఇవన్నీ అవన్నీ ఎందుకని తిరుగుతున్నావు అని ఈ మధ్య నాకు ఎక్కువగా వస్తున్న క్వశ్చన్. జోకాట్ ఏమైంది అనేది మీకు చెప్తాను చూడండి, ఎందుకంటే ఫస్ట్ నుంచి మీరు జోకాట్ని సపోర్ట్ చేశారు కాబట్టి మీకు చెప్పాలి. సో జోకాట్ ఆల్మోస్ట్ 1.5 year బ్యాక్ స్టార్ట్ అయింది. మీరు ఫస్ట్ నుంచి జర్నీ చూసుకుంటూ వస్తే 2024 జూలై ఆ టైంలో స్టార్ట్ అయింది. నేను అప్పుడు జాబ్ రిజైన్ చేసి ఒక 3 months టైం తీసుకొని అమెజాన్ సెల్లింగ్ అని, డ్రాప్ షిప్పింగ్ అని ఇట్లా అన్ని ట్రై చేస్తూ అలా ఆ జర్నీ జోకాట్ దగ్గరకు వచ్చి ఆగింది. తర్వాత నేను ఓన్గా జోకాట్ యాప్ పెట్టుకొని దాన్ని లైసెన్సులు తెచ్చుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని అన్ని చేసాం. అదంతా మీకు తెలిసి ఇప్పుడు ప్రెజెంట్ జోకాట్ స్టేటస్ ఏంటంటే ఓవర్ ఒక 8,000 డౌన్లోడ్స్ ఉన్నాయి. మన జోకాట్ యాప్లో 108 రెస్టారెంట్లు ఉన్నాయి ఫుడ్ మాడ్యూల్లో, అండ్ అలాగే గ్రాసరీ మాడ్యూల్లో ఒక 58 షాపులు ఉన్నాయి. గ్రాసరీలో ఈ కామర్స్లో ఒక 30+ షాప్స్ ఉన్నాయి. ఓకే, ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి మన దగ్గర, యాప్ కూడా ఉంది, మార్కెటింగ్ కూడా చేసుకుంటున్నాం. మరి ఏంటి ప్రాబ్లం అంటే ఆర్డర్స్ వస్తున్నాయి కానీ కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి ఆర్డర్స్ కంటే కూడా. ఒక ఆర్డర్ వచ్చినప్పుడు సెల్లర్ టైంకి ఆర్డర్ ఇవ్వకపోవడం, ఆ టైంకి షాప్ క్లోజ్ అని చెప్పడం, కానీ క్లోజ్ అయినట్టుగా యాప్లో అప్డేట్ చేయకపోవడం. యాప్లో అప్డేట్ చేయడం అంటే అదేదో పెద్ద సాఫ్ట్వేర్ పని కూడా కాదు, జస్ట్ ఒక బటన్ ఉంటుంది, ఇట్లా ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోద్ది అంతే. అది మినిమం కూడా సపోర్ట్ చేయకపోవడం. ఏదైనా ప్రోడక్ట్ వచ్చినప్పుడు కరెక్ట్గా ఆర్డర్ వచ్చినప్పుడే స్టాక్ లేదని చెప్పడం. అది ముందే స్టాక్ అప్డేట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఏ ప్రోడక్ట్ అయినా స్టాక్ అయిపోతే అక్కడ అవుట్ ఆఫ్ స్టాక్ అని పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది జోకాట్ సెల్లర్ యాప్లో. ఇది సెల్లర్ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్. అండ్ అలాగే ప్రోడక్ట్స్ లిస్టింగ్ చేసుకోండి, మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి, ప్రోడక్ట్స్ లిస్ట్ చేసుకోండి అంటే సెల్లర్స్ సపోర్ట్ చేయట్లేదు. మీకు నచ్చితే పెట్టుకోండి, లేదంటే లేదు, మాకు అంత టైం లేదు అంటున్నారు. వాళ్ళ బిజినెస్ కోసం వాళ్ళకే టైం లేకపోతే నాకేమి. జోకాట్ యాప్ ద్వారా నాకంటే సెల్లర్కి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ ప్రోడక్ట్స్ ఆన్లైన్లో పెట్టుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఫ్రీగా దొరుకుతుంది. అండ్ ఆర్డర్ వస్తే తప్ప మేము ఎలాంటి కమిషన్ తీసుకోము. అండ్ ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా సెల్లర్కి ప్రాఫిటబుల్గానే ఉంటుంది తప్ప కమిషన్ స్ట్రక్చర్ జొమాటో స్విగ్గీలో 30% 40% ఉండదు, జస్ట్ 10% అంతే. అది కూడా గ్రాసరీస్ వాటిలో అయితే అది కూడా తీసుకోవట్లేదు, ఓన్లీ ఫుడ్ మీద 10% తీసుకుంటున్నాం. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పటికీ సెల్లర్స్ నుంచి వాళ్ళంతటి వాళ్ళ ప్రోడక్ట్స్ అప్డేట్ చేసుకోరు, వాళ్ళ ప్రోడక్ట్స్ లిస్ట్ చేసుకోరు. నేను ఒక 6-7 శాలరీకి పెట్టుకొని నేను వాళ్ళకి నెల జీతాలు ఇస్తూ నేను ప్రోడక్ట్స్ లిస్టింగ్ చేయించుకున్నాను. 5,000 ప్రోడక్ట్స్ లిస్టింగ్ చేయించాను ఈ 1 yearలో. గ్రాసరీస్ అన్ని కలిపి అయితే ఒక 10,000 పైన ప్రోడక్ట్స్ లిస్టింగ్ చేయించాను. అందులో చాలా అంటే నాకు ఇప్పుడు ఎవరి కోసం అయితే మనం ఇదంతా పెడతామో వాళ్ళ సైడ్ నుంచి సపోర్ట్ లేనప్పుడు మనం ఎందుకు ఇదంతా చేయడం అనిపిస్తుంది. ఈ షాప్స్ ఏవైతే ఉన్నాయో షాప్స్ వాళ్ళకి కూడా వాళ్ళకి ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ దొరికితే వాళ్ళ ప్రోడక్ట్స్ అన్ని ఆ ప్లాట్ఫామ్లో పెట్టుకొని చూపించుకోవడానికి బాగుంటుంది. ఏమేమి ఎంతెంత లిస్ట్ ఉంది అంటే మనది పిఓఎస్ సిస్టమ్ కూడా ఉంది జోకాట్ది ఫ్రీగా. మీరు సిటీస్లో చూస్తే ఈ పిఓఎస్ సాఫ్ట్వేర్స్ కొనుక్కుంటారు, పర్ మంత్ ఎంత ఛార్జ్ కట్టి కొనుక్కుంటారు. 2,000 3,000 ఛార్జ్ చేసే పిఓఎస్ సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి. ఆ సాఫ్ట్వేర్స్ ఏంటంటే బిల్లింగ్ సాఫ్ట్వేర్స్, అంటే ఎంత స్టాక్ ఉంది, ఎంత స్టాక్ వెళ్ళింది అంతా కూడా ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది బిల్లింగ్. సో దానివల్ల పేపర్ మీద పేపర్ పెట్టుకొని లెక్కలు వేసుకొని పని లేకుండా ఈజీగా అయిపోద్ది. అలాంటి సాఫ్ట్వేర్ మేము ఫ్రీగానే ఇస్తున్నాం జోకాట్ ద్వారా. ఓన్ పిఓఎస్ సాఫ్ట్వేర్ ఉంది మాకు. సో బిల్లింగ్ సాఫ్ట్వేర్ ఫ్రీగా ఇస్తున్నాము. వాళ్ళ ప్రోడక్ట్స్ ఏది ఎంత స్టాక్ ఉంది, ఏది ఎంత ప్రైస్ ఉంది, ఈ డిస్కౌంట్లు ఏమున్నాయి, ఆఫర్లు ఏమున్నాయి, ఇవన్నీ చెక్ చేసుకోవడానికి బాగుంటుంది. కస్టమర్స్ ఆర్డర్ పెట్టుకుంటే ఆర్డర్స్ వస్తాయి, ఆర్డర్ పెట్టుకోకపోయినా మేనేజ్ చేసుకోవడానికి పిఓఎస్ సాఫ్ట్వేర్ ఫ్రీగా ఉంది. అండ్ డెలివరీ పర్సన్స్కి లోకల్గా ఉంటూనే నెలకు 10,000 15,000 సంపాదించుకునే అవకాశం ఉంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు కూడా జోకాట్ ఎందుకు ఫెయిల్ అవుతుందంటే బెనిఫిట్స్ ఎవరి కోసం అయితే ఉన్నాయో వాళ్ళే సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు బెనిఫిట్స్ ఇచ్చాము కానీ వాళ్ళ నుంచి సరైన సపోర్ట్. కస్టమర్ సైడ్ నుంచి చూస్తే కస్టమర్ని 2-3 సార్లు కన్ఫర్మ్ చేసుకున్నాం, తెమ్మంటారా వద్దా, ఇప్పుడైతే రెస్టారెంట్ క్లోజ్ అయిపోద్ది, మీరు తెమ్మంటే ప్రత్యేకంగా తీసుకొస్తామని చెప్పాను. సరే తెమ్మన్నారు. ఒక అరగంట పడుతుంది కదా, ఇది బిర్యానీ రెడీ అవ్వాలి, అన్నీ చేయాలి. ఎందుకంటే సిటీలో లాగా మనకి ఇది ఉండదు, అంటే ఆన్లైన్ సిస్టమ్ కంటూ ఒకటి, ఆఫ్లైన్ సిస్టమ్ కంటూ ఒకటి, 2 సెక్షన్లు ఉండవు చిన్న సిటీస్లో. సో అందువల్ల ఆఫ్లైన్ కస్టమర్స్ని ఆన్లైన్ కస్టమర్స్ని ఒకటే సెక్షన్, ఒకటే చెఫ్ అన్నీ చూసుకోవాలి. సో అందువల్ల ఒక అరగంట టైం అవుతుంది. టైం పట్టుకున్నా అప్పటికి మేము ఎప్పుడు కూడా 45 minutes చెప్తాం డెలివరీ, 45 minutes లోపు తెస్తామని. సో 45 minutes లోపు మా డెలివరీ పర్సన్ పట్టుకెళ్ళాడు. పట్టుకెళ్ళిన తర్వాత మా బామ్మర్ అన్నం తినేసాడండి, వద్దండి పట్టుకోండి అన్నట్టు. వాళ్ళ బామ్మర్ అన్నం తినేసాడు అన్నప్పుడు అలాంటప్పుడు ఆర్డర్ పెట్టుకోవడం ఎందుకు? లేదా మేము 2 సార్లు కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకోవడానికి కాల్ చేసినప్పుడైనా చెప్పాలి వద్దులేండి అని. తెయ్యండి పర్వాలేదు, లేట్ అవుతుందని చెప్పినా కూడా పర్వాలేదు, లేట్ అయినా పర్వాలేదు తెయ్యండి అని చెప్పినప్పుడు, అది కూడా రాత్రి చలికాలంలో రాత్రి 10 గంటలకి డెలివరీ పర్సన్ వెళ్ళినప్పుడు తీసుకోవాలి. తీసుకోకుండా అది కూడా చాలా రెక్లెస్గా చెప్తారు. డబ్బులు వస్తాయో రాదా అనేది తర్వాత విషయం, రెస్పెక్ట్ ఉండాలి కదా మినిమం. ఇప్పుడు ఒక గ్రోసరీ షాప్ అంటే ఒక 1000 1,200 1,500 ప్రోడక్ట్లు ఉంటాయి. అన్ని ప్రోడక్ట్స్ ప్రతి ప్రోడక్ట్ నేను వెళ్ళి అడిగి రాసుకొని స్టిల్ పెట్టాలి. పెట్టిన తర్వాత అంతా కష్టపడి పెట్టిన తర్వాత ఒక గ్రోసరీ షాప్ కూడా ఏమన్నాడంటే అన్ని ప్రోడక్ట్స్ అన్ని లిస్ట్ చేసాం దగ్గర వారం రోజులు కష్టపడ్డాం ఆ ప్రోడక్ట్స్ అన్ని లిస్ట్ చేసి మంచిగా ఆఫర్స్ పెట్టి అన్ని పెట్టి ఆ స్టోర్ అంతా కంప్లీట్ చేయడానికి వారం రోజులు కష్టపడితే ఇప్పుడు సింపుల్గా మా అన్నయ్య వద్దన్నాడండి, ఆన్లైన్ ఎందుకులేండి తీసేయండి మా షాప్ అన్నాడు. ఎలా ఉంటుంది నాకు? 1 week కష్టపడ్డాం. పెట్టేటప్పుడు కూడా నేను ఎవరిని కన్విన్స్ చేసి ఫోర్స్ చేసి బతిమాలి ఏం చెప్పను. ఇది యాప్, మీకు ఒకవేళ ఇందులో పెట్టుకుంటే ఇది మా సైడ్ నుంచి మీకు ఉండే సపోర్టు, మా సైడ్ నుంచి మీకు ఉండే బెనిఫిట్ అని చెప్తాను.
ఒకవేళ వాళ్ళకి నచ్చితే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. కన్విన్స్ చేసి ఫోర్స్ చేసి ఎవరిని కూడా బతిమాలి అలా ఏమి ఉండదు. ఎందుకంటే ఇది విన్ టు విన్ సిచ్యువేషన్. ఈ పెట్టుకుంటే నా ప్లాట్ఫామ్ జనాల్లోకి వెళ్తుంది, నా ప్లాట్ఫామ్కి ప్రోడక్ట్ దొరుకుతుంది. అలాగే సెల్లర్కి ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది, అలాగే డెలివరీ పర్సన్కి ఒక ఇన్కమ్ ఎర్న్ చేసుకునే వే దొరుకుతుంది. సో ఇక్కడ అందరికీ విన్ టు విన్ సిచ్యువేషన్, కానీ ఎవరికి నష్టం లేదు దీనివల్ల. సో అందువల్ల చెప్తాను, ఇన్ఫర్మేషన్ ఇస్తాను, వాళ్ళకి నచ్చితే జోకార్ట్లో రిజిస్టర్ అవ్వచ్చు, లేదంటే లేదు. సో ఇలా ఉంటుంది. నచ్చి జోకార్ట్లో రిజిస్టర్ అయ్యి వారం రోజులు ప్రోడక్ట్స్ అన్ని లిస్టింగ్ చేసేసి అంతా అయిపోయిన తర్వాత సింపుల్గా మాది తీసేయండి అంటారు. అంటే అది ఎందుకు వచ్చింది? అదే ప్రోడక్ట్స్ వారం రోజులు వాళ్ళు కష్టపడి ప్రోడక్ట్స్ అన్ని లిస్ట్ చేసుకొని ప్రైసింగ్లు పెట్టుకొని అన్ని పెట్టుకొని తర్వాత ఓకే ఆర్డర్స్ వస్తాయి ఈ రోజు నుంచి అని చెప్పి వారం రోజులు వాళ్ళు కష్టపడ్డ తర్వాత నేను సింపుల్గా మీ షాప్ ఈ రోజు నుంచి తీసేస్తున్నానంటే వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? అంటే ఒకవేళ వాళ్ళు ఒక ఇద్దరు మనుషులు పెట్టుకొని వాళ్ళకి రోజుకు ఒక 500 జీతం ఇచ్చి ఒక వారం రోజులకు ఒక 4,000 5,000 ఖర్చు పెట్టి ప్రోడక్ట్స్ అన్ని యాడ్ చేయించుకొని అప్పుడు నేను తీసేస్తే ఎలా ఉంటుంది? అంటే నా ప్లేస్లో వాళ్ళు ఉండి వాళ్ళే డబ్బులు ఇచ్చి జీతానికి మనుషులు పెట్టుకొని ప్రోడక్ట్స్ యాడ్ చేయించుకున్న తర్వాత ఆ షాపుని వద్దండి అని తీసేస్తే ఒక మాటలోని అప్పుడు ఎలా ఉంటుంది? సో ఇదే ఇలా చాలా చాలా విషయాలు జరగడం వల్ల అవన్నీ నేను పబ్లిక్గా చెప్పను, ఎందుకులే అని చెప్పను. మళ్ళీ జోకార్ట్ని కొంచెం అన్ని బాగున్నప్పుడు పెడదామని. ఎందుకంటే ఈ 1.5 yearలో ఈ ప్రాసెస్కి, ఈ శాలరీస్ ఇవ్వడానికి, ఈ సెల్లర్స్ నెగ్లిజెన్స్ వల్ల నాకు వచ్చిన లాస్కి, ఈ కస్టమర్స్ కొంతమంది కావాలని క్యాన్సిలేషన్స్ పెట్టడం ఇలాంటివి చేయడం వల్ల నాకు వచ్చిన లాస్కి, వీటన్నిటికీ కూడా చాలా అప్పు అయిపోయాను. సో ఈ అప్పులన్నీ తీర్చాలంటే ఇప్పుడు నేను ఎక్కడైనా జాబ్కి వెళ్ళినా కూడా నెలకు 50,000 40,000 వచ్చినా కూడా స్టిల్ సరిపోదు. సో అందువల్ల రియల్ ఎస్టేట్ అనేది ఓన్లీ వే ఉంది. అంటే కొంచెం గట్టిగా కష్టపడితే కొంచెం ఎక్కువ అమౌంట్ తెచ్చుకొని ఇవన్నీ క్లియర్ చేసి మళ్ళీ కొంత అమౌంట్ బ్యాకప్ పెట్టుకొని మళ్ళీ జోకార్ట్ని స్టార్ట్ చేయడానికి. సో అందువల్ల రియల్ ఎస్టేట్లోకి వచ్చాను. సో ఈ జోకార్ట్ విషయంలో ఇలాంటి ఏమైనా మన సమాజం కోసం ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు, మనం ఎవరి కోసం అయితే చేయాలనుకుంటామో వాళ్ళ సైడ్ నుంచి సరైన సపోర్ట్ లేనప్పుడు మనం ఇంకా దాని మీద అంత ఇంట్రెస్ట్ పెట్టలేము. జోకార్ట్ విషయంలో కూడా జరిగేది అదే. నేను జోకార్ట్లో ప్రాఫిట్స్ కోసం ఇప్పుడు ఆలోచించట్లేదు, ఫస్ట్లో కూడా ఆలోచించలేదు, ఇప్పుడు కూడా ఆలోచించలేదు. కానీ ఫండ్స్ ఉండాలి, కంపెనీ రన్ చేయాలంటే డబ్బులు ఉండాలి. కాబట్టి రియల్ ఎస్టేట్ అని ఆల్టర్నేటివ్స్, ప్లాన్ పీస్ ఇవి అరేంజ్ చేసుకుంటున్నాను. వన్స్ ఇక్కడ నాకు ఒకసారి ఇక్కడ నెట్వర్క్ సెట్ అయ్యి రియల్ ఎస్టేట్లో కన్సిస్టెంట్గా 1-2 ప్లాట్స్ ఎవ్రీ మంత్ నేను సేల్ చేయగలిగే సిచ్యువేషన్ వచ్చినప్పుడు అప్పుడు కొంచెం ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంటుంది ఇన్కమ్. అప్పుడు జోకార్ట్ మళ్ళీ స్టార్ట్ చేసి జోకార్ట్లో లాభం వచ్చినా నష్టం వచ్చినా కూడా రన్ చేయగలుగుతాను, ఎందుకంటే నా దగ్గర క్యాష్ ఫ్లో ఉంటుంది. కాబట్టి ప్రెజెంట్ అయితే రియల్ ఎస్టేట్ మీద ఫోకస్ పెట్టాను. వన్స్ నాకు జోకార్ట్ మీద ఉన్న లోన్స్ అన్ని క్లియర్ అయిపోయి మళ్ళీ కొంచెం ఫైనాన్షియల్గా నేను కొంత ఫండ్ వెనకాతలు పెట్టుకుని ఒక 6 months జోకార్ట్ రన్ చేయడానికి, 6 months 1 year జోకార్ట్ని రన్ చేయడానికి, శాలరీస్ ఇవ్వడానికి, మార్కెటింగ్ చేసుకోవడానికి కావాల్సినంత ఫండ్స్ పక్కన పెట్టుకోగలిగినప్పుడు అప్పుడు మళ్ళీ జోకార్ట్ స్టార్ట్ చేస్తాను. అప్పటి వరకు జోకార్ట్ గురించి ఏం అప్డేట్ ఉండదు. ఇప్పుడు ప్రెజెంట్ జోకార్ట్ గురించి ఏం చెప్పను, ఎందుకంటే నేను చాలాసార్లు నేను అది చేయబోతున్నాను, ఇది చేయబోతున్నాను, అలా చేద్దాం అనుకుంటున్నాను, ఇలా చేద్దాం అనుకుంటున్నాను చెప్తాను. చెప్పడం వల్ల ఆడియన్స్లో ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ మేము రీచ్ అవ్వడానికి మా ఫైనాన్షియల్ క్యాపబిలిటీస్, ఆపరేషనల్ క్యాపబిలిటీస్ దానికి రీచ్ అయ్యే విధంగా లేవు. సో ఏదో చెప్పడం, అందరూ సపోర్ట్ చేయడం, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం, మళ్ళీ దాన్ని రీచ్ అవ్వలేక ఏం చెప్పాలో తెలియక సైలెంట్ అయిపోవడం, ఇదంతా ఎందుకని నేను ఇంకా అప్డేట్స్ ఏం చెప్పట్లేదు. అండ్ అలాగే యాప్ సైడ్ నుంచి కూడా కొన్ని అప్డేట్స్ చేస్తాం. ట్యాక్సేషన్ కానీ ఇలాంటివి కొన్ని అప్డేట్స్ వచ్చాయి. అవన్నీ బ్యాక్ అండ్ వర్క్, టెక్నికల్ వర్క్ జరుగుతుంది. అది జరిగేటప్పటికి నేను కూడా ఫండ్స్ అక్యూములేట్ చేసుకొని ఉన్న లోన్స్ క్లియర్ చేసి కొంతమందికి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెనక్కి ఇవ్వాలి. ఆల్రెడీ కొంతమందికి ఇచ్చేసాను, ఇంకో కొంతమందికి ఇవ్వాలి. 3 months ఒకసారి వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేస్తున్నాను. కానీ ఒక 3 months తర్వాత నేను వాళ్ళకి ఇచ్చేస్తాను. మేబీ నెక్స్ట్ మంత్తో 3 months కంప్లీట్ అయిపోద్ది, వాళ్ళకి నేను మొత్తం అమౌంట్ తిరిగి ఇచ్చేయాలి. సో అందుకే రియల్ ఎస్టేట్ ఇవన్నీ ఫోకస్ పెట్టి కొంచెం డబ్బులు వచ్చేవి ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రెజెంట్ ఫోకస్ పెట్టాను. జోకార్ట్ మీద కంప్లీట్గా ఉన్నా కూడా ఇప్పుడు డబ్బులు రావు ఇవన్నీ తీర్చడానికి. సో ముందు ఇవన్నీ తీరిపోతే అప్పుడు ఎవరి దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోకర్లేదు, ఎవరికి ఫ్రాంచైజీలు అమ్మక్కర్లేదు, ఎవరిని లోన్ ఇమ్మని అడగక్కర్లేదు. నా దగ్గర నా జోబ్లోంచి నేను పెట్టడానికి నాకు ఛాన్స్ ఉంటుంది. అప్పుడు నేను ఆలోగా ఈ జోకార్ట్ టెక్నికల్గా ఏవైతే అడ్వాన్స్మెంట్స్ మేము చేయాలనుకుంటున్నామో ఆ ఇంప్రూవ్మెంట్స్ కూడా చేస్తాము. దానికి టైం కూడా దొరుకుతుంది. అంతా ఇంప్రూవ్ అయిన తర్వాత అప్పుడు ఒకేసారి మంచిగా స్టార్ట్ చేస్తాను. అప్పటి వరకు అయితే జోకార్ట్ గురించి ఏం అప్డేట్ ఉండదు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.